విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. పిల్లలు లేకపోవడాన్ని పరిష్కరించేటువంటి జ్యోతిష్ శాస్త్ర సూచనలు. ఈరోజు మనం ఎంతో భావోద్వేగంతో కూడినటువంటి ఒక అంశం గురించి మాట్లాడుకుందాం. పిల్లలు లేకపోవడం అనేది ఎలా, అసలు శారీరక సమస్య కాదు, ఇది మానసిక, సామాజిక, కుటుంబ పరంగా వ్యక్తిని ప్రభావితం చేసేటువంటి సమస్య. అయితే జ్యోతిష్ శాస్త్రంలో దీనికి బలమైనటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. జాతకంలో సంతాన యోగాన్ని ఎలా చూడాలి, అసలు జాతకంలో 5వ ఇంటి స్థితిని మనము పుత్రభావం అంటాం. దీన్ని ఆ ఇంటి లార్డ్ ఎవరు, అక్కడ ఏ గ్రహాలు ఉన్నాయి. గురుగ్రహం ప్రధానంగా సంతానానికి కారకుడు. చంద్రుడు, శుక్రుడు, రాహువు, కేతువు ఆ ఇంట్లో ఉండడం వల్ల ప్రభావం పడుతుంది అనమాట. దశాభుక్తి ప్రభావం కూడా చాలా కీలకము. గురు శుక్ర దశలు పిల్లల యోగాన్ని తీసుకొస్తాయి. నవాంశ చక్రంలో కూడా మనం 5వ ఇంటిని పరిశీలించాలి. పిల్లలు లేకపోవడానికి కారణమయ్యేటువంటి గ్రహ దోషాలు ఏంటంటే గురుగ్రహం బలహీనంగా ఉండడం, 5వ ఇంటి పైన రాహు లేదా కేతు దృష్టి, శనిగ్రహ దోషం కానీ కుజ దోషం కానీ, అలాగే సప్తమ అష్టమ స్థానాల దోషాలు, అలాగే గర్భస్థానం పైన శత్రుగ్రహాల ప్రభావం, స్త్రీ జాతకంలో చంద్రుడు శుక్రుడు బలహీనంగా ఉండడం, ఇవన్నీ కూడా మనకి దోషాలని చెప్పొచ్చు. అయితే మరి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? గురుగ్రహ శాంతి హోమం చేసుకోవడం, సంతాన గోపాలస్వామి కృష్ణుడి పూజ శుక్రవారం రోజు చేసుకోవడం, నాగదోష నివారణకు సంబంధించినటువంటి, కాలసర్పదోష నివారణకు సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం, శివ పార్వతి కళ్యాణం చేయాలి. అలాగే కాశీ విశ్వనాథుడి పూజ చేసుకోవడం, శాస్త్రోక్తంగా సంతోషంగా గురువారం వ్రతం చేసుకోవడం, పుత్రకామేష్టి యాగం చేయడం. రామాయణంలో శ్రీరాముడి కాలంలో ఇదే యాగం వల్ల రాముడు లక్ష్మణుడు వీళ్ళందరూ పుట్టారు. మరి నిత్య చర్యల్లో పాటించవలసినటువంటి నియమాలు ఏంటి అంటే, ప్రతి గురువారం కూడా గరిక పువ్వుతో శివుడికి పూజ చేయడం, శ్రీకృష్ణుడి నామస్మరణ, ఓం శ్రీ సంతాన గోపాలాయ నమః అని ప్రతిరోజు కూడా 108 సార్లు జపించుకోవడం, నాగచవితి పూజ, పౌర్ణమి పూజ చేసుకోవడం, తులసి వివాహం చేయడం, అలాగే గోదానం, భూదానం, వస్త్రదానం లాంటి శుభ దృష్టితోటి శుభయోగంతో చేయండి. అలాగే ధ్యానంతో, సంకల్పంతో మానసిక శక్తిని మెరుగుపరచుకోండి. నమ్మకం, విశ్వాసంతో అఫర్మేషన్స్ చేసుకోండి. గర్భధారణకు ముందు హార్మోనల్ బ్యాలెన్స్ కోసం ధ్యానం చేయండి. అలాగే పుత్ర బుద్ధి ప్రదాయినే నమః అనేటువంటి మంత్రాన్ని ప్రణవ ధ్వనితో జపించండి. శాంతి, శుభ్రత, ధైర్యంతో శ్రద్ధగా బ్రతకండి. భార్యాభర్తలు కలిసి ఆధ్యాత్మికంగా ఎదగడం వల్ల పిల్లల యోగం త్వరగా కలిగేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా సరైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించి మీరు సరైనటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా సరైన సమయంలో సంతానం కలిగేటువంటి అవకాశం ఉంది. పుత్ర ప్రౌత్రాభివృద్ధిరస్తు. నమస్తే.